హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మార్నింగ్ ఒక వీడియో తీశాను. అది ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది. దానికి ప్రీవియస్ కంటిన్యూ వీడియో ఇది. అయితే ఈరోజు మోటార్ ఖరాబ్ అయింది మాది. నిజానికి అది ఏమైందంటే తెలుసా, మేము పంపు ఇలా ఖరాబ్ అయింది అనుకున్నాం, మోటారే ఖరాబ్ అయింది అనుకున్నాం. కొన్ని వస్తుంది. అయితే మా బాబాయ్ మొన్న వర్షం పడ్డ ఫుల్ పడ్డాయి, అయినా నాకు ఇంత సుక్క నీళ్ళు లేవు. అయితే మా బాబాయ్ వాళ్ళు ఇలా మోటార్ పిక్పించాలని దొరకని వచ్చిండు. అయితే ఏమైందంటే మొత్తం టెస్ట్ చేసినాం. వేరే ఆల్టర్నేటివ్ మాకు ఎక్స్ట్రా ఒకటి మోటార్ ఉంది వేరేది, అది వేద్దామని చూసినాం. కానీ ఏమైందంటే ట్విస్ట్ ఏమైందంటే అక్కడ పాత మోటారు మీకు లేపేటప్పుడు ఈసారి బాగా వర్షాలు పడాయా. అయితే మాది ఒర్రంచుకుంది, మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే బుర్జా ఉంటుంది కదా, ఆ బుర్జా అనేది మొత్తము అది బోర్పొక్క ఇప్పుడు కేసింగ్ ఉంటుంది కదా, అదే నేను వచ్చి క్లీన్ చేసినాం. ఇది ఇక్కడి ఒర్రే, ఇది ఒర్రే. ఇక్కడికి వెళ్ళి మొత్తం మట్టి వచ్చేసి ఇంట్లో లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక పైపు తీపిచ్చినాం, దీంట్లోకి వెళ్ళి తీపిస్తే అది బురదలోకి వెళ్ళలేదు, కొద్దిగా టైట్ వచ్చింది. మళ్ళీ తర్వాత చూస్తే వాటర్ అనేది మళ్ళా ఎప్పటిలాగే వచ్చినాయి. ఇప్పుడైతే ప్రజెంట్ చాలియానికి వెళ్తున్నా. చూడండి, కొద్దిగా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువ మంది చూసలేరు, అంటే మంచి కంటెంట్ పెడుతున్నాను. నాకు తెలిసేది నా పరంగా నేను మంచి కంటెంటే ఇస్తున్నాను అనుకుంటున్నా. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలే, వాచ్ టైం కూడా నాకు 20 seconds అలా చూస్తారు. ఇక్కడ 2 లైట్లు వచ్చినాయి చూడండి, ఆల్రెడీ ఫుల్ కరెంట్ ఉంది. ఇప్పుడు మనము పెడెంటర్ కట్గా వేయద్దు, ఎందుకంటే చూడాలి, అంటే మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది. ఈ కట్టె పుల్ల తీసుకొని చాలు చేసిన. చూడండి, చూపిస్తాను ఫ్రెండ్స్, బోరు ఎంత ఆనందం వస్తుందో. ఎందుకంటే ఇన్నొద్దులు బంద్ ఉంది, మొన్నదాకా వర్షాలు పడ్డాయని వాటర్ బంద్ చేసినాం. అసలు అక్కడ చూడండి సౌండ్ వస్తుంది మీకు, చూడండి ఎట్లా ఇంత స్పెషల్ వస్తుంది. ఈ వర్షాకాలంలోనే, అంటే ఎండాకాలం వస్తే మాత్రం ఇంత కూడా పోయేది తక్కువనే వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇట్లా మురికి నీళ్ళు ఎలా వస్తున్నాయి చూడండి, ఇప్పుడు కొద్దిగా తెల్లగా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా నేను చేను వ్లాగ్స్, ఇది 4వది అనుకుంటా వీడియో. ఇవి నేను పెట్టిన అరటి చెట్లు, చిన్నప్పుడు పెట్టిన అరటి చెట్లు, 2015లో పెట్టిన చెట్లు ఇప్పుడు పెరిగినాయి. ఆల్రెడీ ఒక 2 సార్లు ఖాతా కాసినాయి. అక్కడ చూసుకోవచ్చు మీకు, అరటి గెల ఉంది, చిన్న ఉంది, హైబ్రిడ్ నేను కాదు, నార్మలే. ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాను చెట్టు. ఒకటి పెడితే నేనేం పిల్లలు వేసింది అది. ఈసారి చిన్న గెల పెట్టింది, అది కూడా ఒక్కటే, కానీ తక్కువనే ఉన్నాయి. ఇది నిమ్మ చెట్టు ఎండిపోయింది మొత్తము. ఇది ఫ్రెండ్స్ వీడియో. ప్రజెంట్ అయితే మాత్రం సేఫ్ నాకైతే సేఫ్ అయింది అనుకో, ఎందుకంటే మోటారు దించుదాం అనుకున్నాము కానీ కాలేదు. అదే పాత మోటారు, అది ఇప్పటికీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది తీసి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా మొత్తం బోల్ట్ కానీ ఇవన్నీ. ఇక్కడ చూడండి, సారీ మీకు సరిగా కనిపిస్తలే, ఇది మొత్తం ఇరిపి కింద. అది అంటే బాగా రోజులైంది. బోర్ మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి, కానీ అన్ని రిపేర్ చేయాలి, ఏం చేయాలి, బాగుంది. ఈసారి ఈ మడి కూడా మాదే. నిజానికి ఏమైందంటే ఒర్రే ఉంది, మట్టి నొప్పించి ఇది పొలం వేయాలి ఇంట్లో కూడా. ఈసారి యాసంగి పంటలకు వేస్తా. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్గా చూడండి ప్లీజ్, కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్, ప్లీజ్.